దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నిశ్శబ్దమైన వాతావరణములో ప్రశాంతమైన మనస్సుతో నిర్మలమైనటువంటి మనస్సాక్షితో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన తలంపులు, మన ఆలోచనలు ఎక్కడికి పోనివ్వకుండా మన శరీరమును, మన మనసును దేవుని యొక్క వాక్యం పైన కేంద్రీకరించుదాం. విచారముతో ఉన్నట్లు కానీ, బాధతో ఉన్నట్లు కానీ, దుఃఖముతో ఉన్నట్లు కానీ మనం మన ముఖాలలో కనబడనీయకోకుండా సంతోషముతో, ఆనందముతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్సే, ఎప్పుడు కూడా సంతోషమే. అది లౌకికమైన, లోక సంబంధమైన ఎంజాయ్మెంట్తో కూడుకున్నది కాదు. అది ఆత్మీయమైన సంతోషం. ఆ సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. నవంబర్ నెలలో 5వ ఆదివార దినము ఈరోజు, చివరి ఆదివారం. చివరి ఆదివారం అంటే ప్రతి విశ్వాసి కూడా ఏమని గుర్తించుకోవాలంటే, నెలంతా కూడా ప్రభు కాచి కాపాడి ఉన్నాడు. దానిని బట్టి దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చూపించిన ప్రేమకు, ఆయన చేసిన మేలులకు, ఆయన ఇచ్చిన కాపుదలకు అని ప్రతి ఒక్కరు కూడా తలంచి దేవుని యొక్క సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే వారికి మరలా తిరిగి సంతోషం అనేది ఇవ్వబడుతుంది. క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బోధలు ఎప్పుడు కూడా మనలను నిలవబెడటానికి, మనలను సరిచేయడానికి, మనలను క్రమశిక్షణలో పెట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నిలవబడటానికి ప్రయత్నం చేయలేని వారు ఎప్పుడు పడిపోతూనే ఉంటారు. ఎంత నిలబెట్టినా వాళ్ళు పడిపోతూనే ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యమును విన్నటువంటి వారమైన మనం అందరము కూడా తప్పులను సరిచేసుకొని, పొరపాట్లను ఒప్పుకొని చక్కగా దేవుని యొక్క సన్నిధిలో నిలవబడటానికి ప్రయత్నం చేయాలి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బోధలే 5వ ఆదివార దినమున. కానీ గత 4 వారాల బట్టి ఏమి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము? రక్షణ గురించి కదా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అంటే రక్షణ ఎలా పొందాలి? రక్షణ ఎవరు పొందాలి? రక్షణ ఎవరికి అవసరమో, చివరిగా రక్షణ పొందిన తర్వాత ఎలా జీవించాలి? ఒక ప్రశ్నతో ప్రారంభిద్దామా? రక్షించబడ్డారా? అదే ప్రశ్న. రక్షించబడ్డారా? రక్షించబడకపోతే రక్షణ పొందండి. రక్షించబడితే దానికి తగినట్లుగా జీవించండి. ఇది దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతున్నటువంటి సత్యము. ఓకే, ఆ ప్రక్రియలో మనం నికోదేమును గురించి ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా
సౌలు గురించి ధ్యానం చేసుకున్నాం. మూడవదిగా కొర్నేలు గురించి ధ్యానం చేసుకున్నాం. ఓకేనా? నికోదేము మంచోడా చెడ్డవాడా? మంచివాడు, ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక మంచి అధికారి. ఓకే, అంత మంచివాడికి కూడా ఏం కావాలంటే రక్షణ కావాలి, మారు మనసు కావాలి. మరి సౌలు మంచోడా చెడ్డోడా? సౌలు మంచోడా చెడ్డోడా? సౌలులో క్రీస్తు పరంగానేమో చాలా చెడ్డవాడు, ధర్మశాస్త్ర పరంగానేమో చాలా మంచోడు. అంటే అతనిలో మంచి ఉన్నది, చెడు ఉన్నది. అంటే చాలా మంచోడు, నేను దేవుని కోసం ఏమైనా చేస్తున్నా, దేవుడే నా ఊపిరి, దేవుడే నా ప్రాణం అన్నట్లుగా జీవించినవాడు. కానీ క్రీస్తు విషయం వచ్చేసరికి మాత్రం అతను పరమ దుర్మార్గుడు, క్రీస్తు వ్యతిరేకి. ప్రభువు అతను దర్శించి రక్షించబడడం జరిగింది. అంటే నువ్వు మంచివాడవైనా సరే రక్షణ పొందాలి. నేను మంచి చేస్తున్నా, నేను క్రియలు చేస్తున్నా అనుకున్నా సరే శుభ్రమంగా రక్షించబడాలి. ఇక మూడో వ్యక్తి కొర్నేలి. కొర్నేలు మంచోడా చెడ్డోడా? చాలా మంచోడు. కొర్నేలి చాలా మంచివాడు. అయినా సరే అతను ఏం పొందుకోవాలి? రక్షణ పొందాలి. ఎందుకంటే ఎంత మంచి జీవితము జీవించినా ఆ నిత్యత్వంలోనికి వెళ్ళలేడు రక్షణ లేకపోతే. అందుకొరకే కొర్నేలు యొక్క మెసేజ్ని, కొర్నేలు యొక్క ఇంటిలో జరిగిన విషయాలను ఇంచుమించుగా 2 వర్తమానాలు మనం విన్నాం. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగము ఎవరి గురించి? జకర్యా కాదు, జక్కయ్య. మనం చదివినటువంటి లేఖన భాగము జక్కయ్యను గురించి. ఇప్పుడు ఈ జక్కయ్యను గురించి క్రైస్తవులముగా మనకు తెలియనిది ఏమీ లేదు. ఎందుకంటే చాలాసార్లు జక్కయ్య యొక్క దృష్టాంతాన్ని చదివాము, జక్కయ్యను గురించి బోధకులు బోధిస్తూ ఉంటే విన్నాం. ఆ వినినటువంటి సారాంశము, చదివినటువంటి సారాంశం ఏంటంటే జక్కయ్య మంచోడా చెడ్డోడా? జక్కయ్య మంచోడా చెడ్డోడా? మంచోడేనా? జక్కయ్య మంచోడు కాదు, జక్కయ్య మంచివాడు కాదు. ఇప్పుడు జక్కయ్య ఏం కావాలి? జక్కయ్యకి రక్షణ పొందాలి. సరే, జక్కయ్యను గురించి కొద్ది మాటలు చెప్పి నేను ముందుకు కొనసాగుతా. జక్కయ్య ఎటువంటి వ్యక్తి అని అంటే అక్కడనే కేవలం ఆ 10 వచనాల్లోనే జక్కయ్య సుంకరి, అంటే సుంకమును వసూలు చేసేటువంటి వ్యక్తి. సుంకమును వసూలు చేసేటువంటి వ్యక్తులకు మరి ఒక అధికారి లాంటివాడు, సుంకపు గుత్తదారుడు అని వాక్యం అక్కడ తెలియపరుస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే జక్కయ్య ఒక సుంకరి. రెండోది, జక్కయ్య ధనవంతుడు. జక్కయ్య ధనవంతుడు.
మూడోది, జక్కయ్య పాపి అయిన ఒక మనుషుడు. ఇది ప్రజలు అనుకుంటున్న మాట. జక్కయ్య పాపి అయిన ఒక మనుషుడు. జక్కయ్య అన్యాయస్తుడు. జక్కయ్య అన్యాయస్తుడు. జక్కయ్య మోసము చేసి ధనవంతుడయ్యాడు. న్యాయంగా సంపాదించి కాదు, మోసం చేసి ధనవంతుడయ్యాడు. జక్కయ్య దుర్మార్గపరుడు. జక్కయ్య చాలా దుర్మార్గుడు. జక్కయ్య దురాశాపరుడు. ఉన్నది చాలు, దేవుడిచ్చింది చాలు అనుకునే రకం కాదు. ఆ పైకి రావడానికి ఎంతటి నీచమైన పనైనా చేసేటువంటి వ్యక్తి జక్కయ్య కదా. అంటే ఇవన్నీ దుర్గుణాలా సుగుణాలా? దుర్గుణాలు. అంటే ఒక్కటి కూడా మంచి లక్షణము లేదు. ఒక్కటి కూడా మంచి లక్షణం లేదు. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ధనవంతుడు అనే మాట చుట్టూనే తిరుగుతున్నాయి కదా. ధనవంతుడు ఎందుకంటే మీరు ఒక్కసారి ఎప్పుడైనా సరే ఆలోచన చేయండి. ధనము ఎవరి దగ్గర ఉందో, ధనము ఎక్కడ ఉందో ఆ వ్యక్తి చెయ్యని పాపాలంటూ ఉండవు. ఎంతటి నీచమైన పనులైనా చేస్తారు ధనం కొరకు. ఈ వ్యక్తి కూడా అటువంటిదే. అంటే లంచగొండి, అన్యాయము, ప్రజలను పీడించేటువంటి వాడు చాలా ఉన్నాయి. యేసును చూడాలి అనుకున్నాడు. ఇక ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఏది? యేసును చూడాలనుకున్నాడు, చూస్తానికి వచ్చాడు, ఆయన కనబడకపోయేసరికి చెట్టు ఎక్కాడు. ఇదంతా మనకు తెలుసు. ఆ చెట్టు క్రిందకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని చెప్పగానే జక్కయ్య త్వరగా దిగి యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నాడు, రక్షణ వచ్చిందా? రక్షించబడ్డాడా? కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటికి వచ్చినంత మాత్రాన మనకు రక్షణ రాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటికి వచ్చినంత మాత్రాన మనకు రక్షణ రాదు. క్రైస్తవ వాక్యములోని ఆధ్యాత్మిక సత్యాలు చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి ఏం చేస్తే రక్షణ వచ్చింది అని అంటే, ఈ రక్షణకు ఆధారమైనటువంటి ఒక పని, ఒక కార్యము జక్కయ్య చేశాడు. ఏంటంటే అది 8వ వచనంలో చూడండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించదనను. ఒక్క నిమిషం ఆగుదాం. జక్కయ్య ఎటువంటి వ్యక్తి అనంటే, ధనవంతుడు, దుర్మార్గుడు, దురాశపరుడు, అన్యాయస్తుడు, మోసం చేసిన వ్యక్తి, లంచగొండి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ ఒక్క వచనములో ఆ విధమైనటువంటి వ్యక్తి అంటే జక్కయ్య తాను చేసినటువంటి దుర్మార్గపు క్రియల విషయమై పశ్చాత్తాపపడ్డాడు. మరొకసారి చెప్పనా, ఎవరి తప్పులో వద్దు,
నువ్వు దేవునికి ఎంత దుర్మార్గపు క్రియలు చేశావో వాటి విషయమై నువ్వు పశ్చాత్తాపపడు. తాను చేసినటువంటి తన దుర్మార్గముతో కూడినటువంటి క్రియల విషయమై పశ్చాత్తాపపడ్డాడు. ఈరోజు బలమైనటువంటి కారణాలు కొంతమందికి ఉండొచ్చు, అందువలన రాలేకపోయారు అనుకుందాం. కానీ అతి తేలికగా ఏ కారణం లేకపోయినా దేవుని యొక్క మందిరానికి రాలేకపోయిన వారు, నువ్వు పశ్చాత్తాపడితే వాళ్ళకి రక్షణ వస్తుందా? నువ్వు ఏడిస్తే వాళ్ళకి రక్షణ వస్తుందా? నువ్వు మొరబెడితే వాళ్ళకి రక్షణ వస్తుందా? కాదు. నువ్వు ఏడ్చినా, నువ్వు మొర్ర పెట్టినా వారికి రక్షణ రాదు. వారు చేసింది, అయ్యో ప్రభువా నాది తప్పైపోయింది నాయన, చిన్న కార్యానికే నేను మీ మందిరానికి వెళ్ళలేకపోయాను ప్రభు, నన్ను క్షమించమని వాళ్ళు పశ్చాత్తాపడాలి. తాను చేసిన దుర్మార్గపు క్రియల విషయమై తాను పశ్చాత్తాపడ్డాడు. నీ క్రియల కోసం ఎవ్వరు కూడా పశ్చాత్తాపడినా మనకు రక్షణ రాదు. అయితే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ప్రభువు కొర్నేలు ఇంటికి పేతురును పంపించినట్లుగా ఎవరినైనా ఒక సేవకుని పంపించి హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక వింటే వారు రక్షించబడతారు. అంటే తాను చేసినటువంటి దుర్మార్గపు క్రియల విషయమై పశ్చాత్తాపడ్డాడు. 2, మోసం చేశాను అని ఒప్పుకున్నాడు. మోసం చేశాను అని ఒప్పుకున్నాడు. దేవుడు ఎప్పుడు మోసం చేయలే, కానీ చాలామంది దేవుడు మోసం చేసేస్తున్నారు. దేవుడు ఎప్పుడు మోసం చేయడు, ఆయన ఎప్పుడు కూడా స్థిరమే. కానీ చాలామంది దేవుడిని మోసం చేస్తున్నారు. మోసం చేశానని ఆయన ఒప్పుకున్నాడు. 3, జీవితాన్ని అంటే పాత జీవితాన్ని విడిచిపెడతాను అని తీర్మానం చేసుకున్నాడు. ఒట్టిగా రక్షణ. నా పాత రోత జీవితాన్ని వదిలిపెట్టేస్తా అని తీర్మానం చేసుకున్నాడు. 4, అన్యాయంగా తీసుకున్న వానికి 4 అంతలు చెల్లిస్తా, సగాన్ని నేను బీదలకు ఇస్తా అని వాగ్దానం చేశాడు. అంటే కేవలం ప్రభువు వచ్చి వెళ్ళిపోతే ఈ విషయాలు ఏమీ కూడా జక్కయ్య హృదయంలో జరిగి ఉండకపోతే రక్షణ వచ్చేది కాదు. రక్షణకు నువ్వు పశ్చాత్తాపడాలి. మనిషి పశ్చాత్తాపడాలి. చేసిన తప్పులను ఒప్పుకోవాలి. పొరపాట్లను మన్నించమని క్షమాపణ దేవుణ్ణి అడగాలి. అంటే ఇక్కడ రక్షణ పొందడానికి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశతో సిద్ధపడి వచ్చి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. వాటిల్లో ఒకటి, రక్షణ పొందాలంటే పశ్చాత్తాపపడాలి. ఈ పశ్చాత్తాపపడాలి అనే విషయంలోనే పాపాలు ఒప్పుకోవడము, క్షమించమని అడగడము, ఇవన్నీ కూడా వస్తాయి. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇటువంటి క్రియలను చేశామా? క్రీస్తు మంచోడే, కానీ జక్కయ్య చాలా చెడ్డోడు. ఆ చెడ్డవాడైన ఇంటికి క్రీస్తు వెళ్ళాడు. ఇప్పుడు జక్కయ్య క్రైస్తవుడయ్యాడు. ఇప్పుడు క్రీస్తు మంచివాడే,
క్రైస్తవుడు కూడా ఎట్లా ఉండాలి? మంచివాడవ్వాలి. క్రీస్తు మంచివాడవ్వాలి, క్రైస్తవులు మంచివాళ్ళు అవ్వాలి కదా. క్రీస్తు మంచోడే. ఒకవేళ జక్కయ్య కూడా ఈ పశ్చాత్తాపడుకోకుండా, తాను చేసిన అన్యాయాన్ని సరిచేసుకోకుండా, తన పాపాన్ని ఒప్పుకోకుండా యాజ్ ఇట్ ఈజ్గా మందిరానికి వస్తూ వెళుతూ పాటలు పాడుతూ వెళుతూ ప్రార్థన చేస్తూ వెళుతూ ఉంటే అప్పుడు క్రీస్తు మంచోడే, ఈ క్రైస్తవులే చాలా చెడ్డోళ్ళు అనొచ్చు. క్రీస్తు మంచోడే కానీ క్రైస్తవులు చాలా చెడ్డోళ్ళు. కానీ జక్కయ్య అట్లా లేడే. జక్కయ్యలో మారు మనసు వచ్చింది, జక్కయ్యలో పశ్చాత్తాపం వచ్చింది. జక్కయ్య తన పాపమును విడిచిపెట్టాడు, తన మోసాన్ని ఒప్పుకున్నాడు, తన అన్యాయాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, తదుపరి జీవితం అట్లా జీవించాడు. అందుకొరకే ఇప్పుడు క్రీస్తు మంచివాడు, క్రైస్తవులు కూడా ఎట్లా ఉండాలి? జక్కయ్యలాగా మంచి క్రైస్తవులుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు చాలా తృప్తిగా జీవించవచ్చు, చాలా సంతోషంతో జీవించవచ్చు. క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి క్రీస్తు మంచివాడే, క్రైస్తవులు చెడ్డోళ్ళు. ఆ మాటను కొట్టేద్దాం. ఈ నలుగురుమే, ఈ 10 మందిమే, 20 మందిమే క్రీస్తు మంచోడు, క్రైస్తవులు కూడా మంచోళ్ళండి. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు సమాజానికి నేర్పిస్తున్నారు, మంచి మార్గాన్ని చూపిస్తున్నారు, నీతిగా ఎలా జీవించాలో చూపిస్తున్నారు. కష్టాలు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే దారి తప్పకూడదని వాళ్ళ క్రమమైన క్రమశిక్షణతో కూడిన జీవితం కనబడుతుంది. క్రీస్తు ఒక్కడే మంచోడు కాదు, ఆయన తన దగ్గరకు పిలిచినటువంటి వారిని అందరినీ కూడా మంచిగా చేస్తాడు, మంచిగా జీవించేలా చేస్తాడు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం, సంఖ్యాకాండము 5వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట ఉంది చూడండి. వాడు తాను చేసిన పాపములు ఒప్పుకొన వలెను. చాలు, ఎంత స్పష్టంగా తెలియజెప్తుందో చూడండి. క్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళక ముందు జక్కయ్య దుష్టుడు, దుర్మార్గుడు, ధనవంతుడు, దురాశపరుడు, లంచగొండి, అన్యాయస్తుడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వెళ్ళాడో, పశ్చాత్తాపడ్డాడో, అతని యొక్క జీవితం వంకర టెంకర జీవితం అంతా కూడా సరిచేయబడింది. అది రక్షణ అంటే. ఒకవేళ ఎవరైనా పాపము చేస్తే దానిని పోటీపడి వాదించడానికి ప్రయత్నం చేయొద్దు. నా తప్పెక్కడుందో చూపించు అని వాదన పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎవడైనా పాపము చేస్తే వాడు తన పాపమును ఒప్పుకోవాలి. దేవుని యొక్క వాక్యం అంతకు మించి లేదు, చాలా సింపుల్. ఇదేదో మర్మంతో తెలియని విషయాలు, మర్మాలు కాదు, చాలా సింపుల్. నువ్వు తప్పు చేశావు, నువ్వు ఒప్పుకో, చాలంతే. ఇది దేవుని యొక్క వాక్యం. ఖండితంగా తప్పు ఒప్పుకోలేని వారు ఏం చేస్తారు కదా, వారు తప్పులు వేయడానికి, నెపాలు వేయడానికి, నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే మాట ఇంకొక చోట చూడండి, లేవీకాండం. ఇవన్నీ కూడా మీకు గుర్తుండిపోవడానికి చెప్తున్నా. లేవీకాండం 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. కాబట్టి అతడు వాటిల్లో ఏ విషయమునందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని, తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి
చాలు, అంటే అర్పణ తీసుకొని రావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యం ఒక విషయం తెలియపరుస్తుంది. ఏ విషయంలో తప్పు చేశావో, ఈరోజు అందరూ కూడా ఆశీర్వాదముల కోసం చూస్తున్నారు, కానీ వద్దు, ఆశీర్వాదం కంటే ఎక్కువ నేను తెల్లగా అవ్వాలి, నేను శుద్ధి అవ్వాలి, నా జీవితం మంచిగా మారాలి, నేను పశ్చాత్తాపడాలి, పాపము లేని ఒక నీతి కలిగిన జీవితాన్ని నేను జీవించాలి అని ఎవరు కూడా ఆశపడతలే. ఇస్కరియోతు యూదాకు క్షమాపణ దొరికిందా? దొరకలే. మరి ఇస్కరియోతు యూదా కూడా నేను తప్పు చేసి తిని అన్నాడుగా. ఆ నీతిమంతుని అప్పగించి నేను తప్పు చేసి తిని అని ఏడ్చాడుగా, కానీ పశ్చాత్తాపడలే. క్రీస్తు ప్రభు దగ్గరకు రాలేదాయన. మనుషుల దగ్గర, పెద్దవారి దగ్గర, అధికారుల దగ్గర ఎన్నో మాట్లాడతారు, కానీ అవన్నీ కూడా రక్షణకు కారణం కావు. ఏ విషయములో ఆ వ్యక్తి తప్పు చేశాడో ఆ విషయమును ఒప్పుకోవాలి. మసిపూసి మారేడుకాయలాగా చేయడానికి ఏ క్రైస్తవుడు ప్రయత్నం చేయకూడదు. యథార్థవంతుడిగా జీవించాలి. రక్షణ పొందడానికి ఈ జక్క యొక్క దృష్టాంతమును ఆధారం చేసుకొని పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఇది ఒక పాయింట్ కదా. పశ్చాత్తాపడకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మీ ఇంటికి వచ్చినా సరే రక్షణ దొరకదు. నంబర్ 1. 2, ఒకటే అర్థమైంది కదా. 1, రక్షణ పొందడానికి ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, అంతే. తర్వాత పాపం, అది కూడా అదే పాయింట్, పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, పాపం ఒప్పుకోవాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, మనం కొర్నేలు యొక్క దృష్టాంతంలో చూసాం కదా, పోయిన వారం కూడా చూసాం. ఏంటంటే అది అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం. దేవుని యొక్క దూత కొర్నేలుతో చెప్పిన మాటను పౌలు తిరిగి మరలా చెప్తున్నాడు 14వ వచనంలో. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి చాలు. అంటే ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో దేవుని యొక్క దూత కొర్నేలుతో దేవుని యొక్క దూత చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షించబడతారో ఆ మాటలు అతడు నీతో చెబుతాడు. దేవుని బిడ్డల నోటముట వచ్చేటువంటి మాటలు ఇతరులకు రక్షణ కలుగ చేసేటివిగా ఉండాలి, ఇతరులను ప్రభువు దగ్గరకు నడిపించేవిగా ఉండాలి, ఇతరులకు ప్రభువును చూపించేవిగా ఉండాలి. ఏ మాటల వలన మీరు రక్షించబడతారో, మీ కుటుంబం రక్షించబడుతుందో ఆ మాటలు అతను మీతో చెప్తాడు. అతన్ని పిలిపించుకో అని కొర్నేలుతో చెప్తూ ఉన్నాడు. పేతురు వచ్చాడు. పేతురు ఏం చెప్పాడు? పోయిన వారం చెప్పాను మీకు. పేతురు చెప్పింది కేవలం ప్రభుని గురించి చెప్పాడు అంతే. కళ్ళబొల్లి కబుర్లు చెప్పలే, పిట్ట కథలు చెప్పలే, జోకులు వేయలే, కేవలం ప్రభు గురించి చెప్పాడంతే. ప్రభువును గురించిన మాటలే చెప్పాడు పేతురు. ప్రభు యొక్క జన్మను గురించి చెప్పాడు పేతురు. ప్రభు యొక్క గుణగణాలను గురించి చెప్పాడు పేతురు. ప్రభు యొక్క మరణమును గురించి చెప్పాడు పేతురు. ప్రభు యొక్క సమాధిని గురించి చెప్పాడు పేతురు. ప్రభు యొక్క తిరిగి లేచిన పునరుత్థానం గురించి చెప్పాడు పేతురు. ప్రభు గురించి చెప్పండి.
ప్రభువును గురించిన మాటలు, అమ్మా, క్రీస్తును గురించిన మాటలు ఆదరణ కలగజేస్తాయి. క్రీస్తును గురించిన మాటలు వింటే రక్షణ కలుగుతుంది. క్రీస్తును గురించిన మాటలు వింటే సంతోషం కలుగుతుంది. క్రీస్తును గురించిన మాటలు వింటే ప్రాణము తెప్పరిల్లుతుందండి. క్రీస్తును గురించిన మాటలు వింటే మన కన్నులకు వెలుగునిస్తాయండి. ప్రభువును గురించిన మాటలు వింటే రక్షణార్థమైన జ్ఞానాన్ని కలగజేస్తాయండి. ఎంత శ్రేష్టమైన విషయాలు కదా. అందుకొరకే ప్రతిరోజు బైబిల్ చదవండి అని చెప్పేదాన్ని. ప్రభు యొక్క మాటలు ఉన్నాయి బైబిల్లో. దేవుని గురించి వింటే మన రహస్య పాపాలు ఇందులో కనపడతాయి. రహస్య పాపాలు ఇందులో కనపడతాయి. రెండవ విషయం ఏంటంటే, ప్రభువును గురించిన మాటలు మనకు రక్షణ కలగజేస్తాయి. ఓకే, ఒకటి, పశ్చాత్తాపపడితే రక్షణ కలుగుతుంది. రెండు, ప్రభువును గురించిన మాటలు వింటే రక్షించబడతాము. మూడు, రోమీయులకు రాసిన పత్రిక రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనమును ఒకసారి చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్మో ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మూడవ విషయము, రక్షణ పొందడానికి సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మాలి. ఒకటి, రక్షణ పొందడానికి పశ్చాత్తాపడాలి. రెండు, రక్షణ పొందడానికి ప్రభువును గురించిన మాటలు వినాలి. మూడు, రక్షణ పొందడానికి సువార్తను నమ్మాలి. చాలంతే. 4, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. ముగించుకుందాం, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగించుకుందాం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఒకసారి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, ప్రభువైన యేసునందు విశ్వాసము. ప్రభువైన యేసునందు విశ్వాసము, క్రీస్తు యేసునందు విశ్వాసము. అంతే. ప్రభువుని యేసునందు విశ్వాసముంచుము కదా. అంతకుముందే పెద్ద భూకంపం వచ్చింది. అంతకుముందే చెరసాల పునాదులన్నీ కూడా పడిపోయినాయి. ఆ భూకంపానికి భూమి కదిలిపోయింది. అయితే దాన్ని నమ్మంటలే. చూసావా దేవుడు, కాబట్టి ఎవరైనా నమ్ము అని అంటలే. అంటే భూకంపాన్ని బట్టి కాదు, చెరసాల పునాదులు ఉనికిపోవటాన్ని బట్టి కాదు, నాకేదో మేలు జరిగిందని కాదు, నాకేదో కలిసి వచ్చిందని కాదు, నాకేదో అది జరిగిందని కాదు, నాకేదో ఇది జరిగిందని కాదు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. ఎందుకంటే అది జరిగిందని నమ్ముకున్నా అన్నటువంటి వ్యక్తులు చివరి వరకు నిలబడలేకపోతున్నారు, చివరి వరకు ఉండలేకపోతున్నారు. కానీ అదే యేసును యేసుగా స్వీకరిస్తే
చివరి వరకు ఉంటాం, స్థిరముగా ఉంటాం. అవును, 4 విషయాలైనయా? ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కటి. ఏం చేయాలి రక్షణ పొందడానికి? 1 పశ్చాత్తాపడాలి, 2 ప్రభువుని గురించిన మాటలు వినాలి, 3 సువార్తను నమ్మాలి, 4 ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాలి. 5 తీతుకు రాసిన పత్రిక. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు చూపించేసి ప్రార్థనలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇంకొకసారి ప్రభువును స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం దృష్టి పెట్టి ధ్యానము చేయడం ప్రారంభిస్తే 1 గంట సేపైనా సరే ఈ వచనం అయిపోదు. ఎందుకంటే అన్నీ ఆత్మీయమైన సంగతులు ఉన్నాయి ఇందుట్లో, లోతైన ఆధ్యాత్మిక సంగతులు ఉన్నాయి ఇందుట్లో. కానీ పాయింట్లే చూద్దాం మనం. అందులో ఒక పాయింట్, అంటే 5వ పాయింట్, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. పునర్జన్మ అంటే అర్థమేంటి? పునర్జన్మ అంటే అర్థము తిరిగి జన్మించుట. అంటే తిరిగి జన్మించుట. ఇప్పుడు తిరిగి జన్మించాం కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు బ్యాప్టిజం చేసుకో. అదే స్నానం. పునర్జన్మ సంబంధమైన అంటే నేను తిరిగి జన్మించాను, దాని సందర్భముగా ఆ సంబంధముగా నేను బ్యాప్టిజం చేసుకుంటున్నాను. 1 పశ్చాత్తాపము, 2 ప్రభుని యొక్క మాటలు వినడము, 3 సువార్తను నమ్మడము, 4 క్రీస్తునందు విశ్వాసం ఉంచడము, 5 క్రీస్తు అనే విశ్వాసం, 5 పునర్జన్మ సంబంధమైన స్నానం. నేను బ్యాప్టిజం తీసుకున్నా. ఐ వాజ్ బ్యాప్టైజ్డ్. బ్యాప్టిజం తీసుకున్న ద్వారా మీకు రక్షణ వచ్చింది. అది కూడా తిరిగి జన్మించిన తర్వాత తీసుకునే బ్యాప్టిజం. 6 ఇక నుంచి ఆయనకి నూతన స్వభావమే. ఇక నుంచి నూతన నాలో చూస్తున్నారుగా క్రియలు కదమ్మా. ఇప్పుడు మీరు చెప్తారు అనుకోండి, నన్ను చూస్తున్నారు కదా మీరే చెప్పేది. మీకు కాదు నేను చెప్పేది, మీరు చెప్తున్నారు అని నేను చెప్తున్నా. నన్ను చూస్తున్నారు కదా అక్క, నాలో నూతన స్వభావాన్ని చూస్తున్నారు కదా, నా జీవితం ఎట్లా ఉండేదో మీకు తెలుసు కదా, ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా. అదే రక్షించబడ్డాను అనడానికి గుర్తు. ఇవి లేకపోతే వీటి కోసం ప్రభు సన్నిధిలో ప్రయాసపడండి, అడగండి, దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆదివారపు 5వ ఆదివార దినమున ప్రభు సన్నిధికి వచ్చిన మీకందరికీ ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.